సంగం మండలం సిద్దిపురం సంఘం గ్రామాలలో ఏర్పాటు చేసిన క్లస్టర్ల మహానాడు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఆనంకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి సిద్దిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడును లైవ్ లో వీక్షించి తరువాత సంగం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లో జెండా ఆవిష్కరించి మహానాడును కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ ద్వారా లైవ్ లో వీక్షించారు. ఈ కార్యక్రమానికి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. సంగం మండలం సిద్దిపురం సంఘం గ్రామాలలో ఏర్పాటు చేసిన క్లస్టర్ల మహానాడు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఆనంకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి సిద్దిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడును లైవ్ లో వీక్షించి తరువాత సంగం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లో జెండా ఆవిష్కరించి మహానాడును కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ ద్వారా లైవ్ లో వీక్షించారు. ఈ కార్యక్రమానికి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. Release 20 received a warning. మన పార్టీ జమా ఖర్చు వివరాలను వివరించడం కోసం మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ కొనకళ్ళ నారాయణ మన నాయకుడు సైతం సంకల్పంతో జయించిన అపర చాణక్యుడు, తెలుగు జాతిని ప్రపంచం చేయాల్సింది అధ్యక్షులు వారు ఇప్పుడే సూచించారు. ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం మహానాడు పండుగ సందర్భంగా వేదికపై ఉన్న పాలిట్ బ్యూరో సభ్యులు, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మర్యాద వాళ్ళ భారతదేశంలోనే తల ఎత్తుని చెప్పొచ్చు. మన పార్టీకి ఉన్న సభ్యత్వం ఏ పార్టీకి లేదని మరి పాటు కొనసాగుతూనే ఉంది. ఇక్కడకు ఇచ్చేసినటువంటి నాయకులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా